మీకు వేరే పెళ్లి చేద్దామని. ఏం మాట్లాడుతున్నావు జెన్సీ? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? నేనేం మాట్లాడానక్క? మీ అన్నయ్యకి ఇంకో పెళ్లి చేద్దామని మాట్లాడావే, అది కూడా నీ వదిన ముందు. ఎలా అలా మాట్లాడావు నువ్వు? ఈ రోజున ఒక తీర్మానం చేసుకోండి. దేవుడా, నా గర్వం తొలగిపోవాలి, నన్ను ఆత్మఫలాలతో నింపండి. నా మాట కాదు, మీ వాక్యాన్ని నా నోట ఉంచండి. దేవుడా, ఇకపై నేనెవ్వర్నీ వేదన పరచకూడదు, నా మాటలు ఎవ్వర్నీ గాయపరచకూడదు. దేవుడా, మీ ప్రేమిన వాక్యాలే నా నోటి నుండి బయటికి రావాలి. ఆ విధంగా దేవుని సమూహంలో అర్పించండి. యెహోవా నడిపిస్తారు. మీ ద్వారా యెహోవా నామం మహిమపడును. ప్రియమైన పన్నెటి కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. ఈ పన్నెటి కాపురం కార్యక్రమం ద్వారా మళ్లీ మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషం. ఈ రోజున మాటలతో గుచ్చొద్దు అనే శీర్షికతో మనం కార్యక్రమం చూడబోతున్నాం. కఠినమైన మాటలు చాలా మంది హృదయాన్ని గాయపరుస్తుంది, కానీ మంచి మాటలు గాయపడిన హృదయానికి ఓదార్పు ఇస్తుంది. పెద్దవాళ్లు చెప్తారు, ఆలోచించిందంతా మాట్లాడుకో, ఆలోచించి మాట్లాడు. కొందరు చాలా కోపపడి ఆలోచించేదంతా మాట్లాడి అందరి హృదయాన్ని గాయపరుస్తారు. అందర్నీ గాయపరిచేలా మాట్లాడేవాళ్లు ఉన్నారు. అలా అని లేఖన గ్రంథం చెప్తుంది. కఠినమైన మాటలు చాలా మంది హృదయాన్ని గాయపరిచి కుటుంబాల్ని విడగొడుతుంది. మన మాట హృదయాన్ని గాయపరిచేలా ఉండకూడదు. చాలా మంది హృదయాల్లో ఉన్న గాయాన్ని సరిచేసేలా ఉండాలని యేసుక్రీస్తు చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితి అయినా సరే మనం చెప్పే మాటల్లో శ్రద్ధగా ఉండడం అవసరం. ఇప్పుడు ముందుగా మీరు ఆతృతగా చూస్తున్న జ్యోతి యొక్క నాటకం. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానన్నయ్య. వదిన ఎలా ఉంది? బాగుందమ్మా. అవును, నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? సూపర్ గా వెళ్తుందన్నయ్య. నువ్వేంటన్నయ్య ఒళ్ళు తగ్గినట్టుగా అనిపిస్తున్నావు? సరిగ్గా తినట్లేదా ఏంటి? సరిగ్గానే తింటున్నారమ్మా. ఇంతకు ముందు మీ అన్నీ ఎప్పుడు లావుగా ఉన్నారమ్మా. బాగున్నారా వదినా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఎప్పుడొచ్చావమ్మా? నేను బాగున్నాను వదినా. నేనొచ్చి 2 రోజులైంది. 2 రోజులయ్యాయా? అవునన్నయ్య, 2 రోజులైంది. అమ్మ దగ్గర ఉన్నాను. అమ్మ దగ్గర? అవును. నేనేం చెయ్యను? లీవ్ దొరికేదే కొద్ది రోజులు. అప్పుడు అమ్మతో ఉంటానా, లేకపోతే మిమ్మల్ని చూడ్డానికి వస్తానా చెప్పండి? మీరు అమ్మ దగ్గరికి వెళ్ళట్లేదు, అమ్మ కూడా ఇక్కడికి రాలేదు. ఇంకా నేను ఏం చేయను? సరే సరే, నువ్వు వెళ్ళి రిఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేద్దాం. తనకయ్యి చాలు. ఏం భోజనం అన్నయ్య ఇది? ఎలా తింటున్నావు? అమ్మ చేసేది ఎంత టేస్ట్గా ఉంటుంది. ఇన్ని రోజులుగా ఇదే తింటున్నావా? బానే ఉంది కదా జెన్సీ.
అంత మోసంగా ఏమీ లేదే. బాగానే ఉందా? ఏంటి నువ్వా మాట్లాడుతున్నా? ఇదే మన ఇంట్లో ఉంటే ఎలా అరిచేవాడివి? ఇప్పుడు నీకు ఇది బాగానే ఉంటుంది అంతే కదా వదినా? మాలతి, సరే తిను. ఏంటమ్మా, రెస్ట్ తీసుకోపోయావా? కాసేపు రెస్ట్ తీసుకోపోయావా? రెస్ట్ అంతా వద్దనియా, రూమ్కి వెళ్ళాను. వదిన నిద్రపోతున్నారు, అందుకనే తిరిగి వచ్చేసా. ఇంకో రూమ్ ఉంది కదమ్మా. అది వదిలే అన్నయ్యా. షర్ట్ ఏంటనియా అలా ఉంది? అమ్మ ఉతికినప్పుడు షర్ట్ అంతా చాలా బాగుంటేది. ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉందమ్మా. నువ్వేంటమ్మా మురికి చూస్తున్నావు? బాగా ఉన్నదే చూడొచ్చు కదా. మాలతి, తనేదో జాలీగా మాట్లాడుతుంది, దాన్ని నువ్వు... తను జాలీగా అన్నట్టేమీ లేదే, నిజమే చెప్పాను వదినా. జెన్సీ, నువ్వు లోపలికెళ్ళు. నన్నెందుకన్నయ్య లోపలికి వెళ్ళమంటున్నారు? కొంచెం లోపలికెళ్ళమ్మా. మాలతి, తను చిన్నపిల్ల, ఏదో తెలియక మాట్లాడుతుంది, నువ్వు సమాధానం చెప్తావేంటి? తన చిన్నపిల్ల. ఏంట్రా ఇది? ఏంటన్నయ్యా, నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా? ఏం చేశానమ్మా? బట్టల బకెట్ తీసుకొచ్చావు కదా, ఇంట్లో అంతా ఇలా చేసేవాడు కాదు కదా. అమ్మ ఎంత అడిగినా చేసేవాడు కాదు కదా, ఇప్పుడు మనిషే మారిపోయావు. ఓ, దీనివల్ల అమ్మ ఇక్కడికి రావట్లేదా? అదంతా ఏమీ లేదులే గానీ నువ్వు కిందకెళ్ళు. ఏంటమ్మా, అమ్మాయిల ఫోటోలున్నాయేంటి? ఎవరు వీళ్ళంతా? నీకే అన్నయ్యా. నాకా? అవునన్నయ్య, అమ్మే చూడమని చెప్పారు. అమ్మ చూడమన్నారా? ఎందుకు? ఇంకెందుకు, మనవల్ని ఎత్తుకుని బుజ్జగించాలి కదా. ఏమంటున్నావు? మీకు వేరే పెళ్లి చెయ్యాలనే. ఏం మాట్లాడుతున్నావు జెన్సీ? ఏం మాట్లాడుతున్నావో తెలిసేం మాట్లాడుతున్నావా? మాలతి, ఏడవకు. అదేదో చిన్నపిల్ల తెలియక మాట్లాడింది. తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను నిన్ను. అక్క, మీరిక్కడ? మాలతి చర్చకు కట్టే డబ్బులు ఇస్తాననింది, అది తీసుకుందామని వచ్చాను. వచ్చి చూస్తే నువ్వేంటో ఇలా మాట్లాడుతున్నావు. నేనే మాట్లాడానక్క. మీ అన్నయ్యకి ఇంకో పెళ్లి చేద్దామని మాట్లాడావుగా, అది కూడా నీ వదిన ముందు. ఎలా అమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇందులో తప్పే ఉందక్క, మా అమ్మకి కోరుకుండదా ఏంటి? జెన్సీ, నువ్వు చేసింది పెద్ద తప్పు. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ మాటలే సరిగా లేవు. ఓ, నేను రావడం మీకు ఇష్టం లేదు అంతే కదా. నువ్వు రావడం అందరికీ సంతోషమే, కానీ తనని గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నావు చూడు, అది సరిగా లేదు. అందరూ తప్పు పట్టడానికి నేనేం తప్పు చేశాను? భోజనం బాలేదు, అమ్మ బాగా చేస్తారని చెప్పాను, ఇది తప్పా? డ్రెస్ మురుగ్గా ఉంది, అమ్మ అయితే బాగా ఉతుకుతారని చెప్పాను, అది తప్పా? చాలు, మళ్ళీ ప్రారంభించుకో. జెన్సీ, నీతో నేను కొంచెం విడిగా మాట్లాడాలి. ఇక్కడొద్దు, బయటికి వెళ్దాం రా. జెన్సీ, నువ్వు చదువుకున్న దానివి, దేవుడి గురించి కూడా తెలుసు. నువ్వేలా మాట్లాడచ్చా? ఇంకొకరి బలహీనతని వాళ్ళకి చెప్పచ్చమ్మా,
కానీ గుచ్చి చూపించకూడదు కదా. అక్క, నా మనసులో ఉన్నది ఓపెన్ గా చెప్పాను అంతే. ఓపెన్గా మాట్లాడు, తప్పు కాదు. కానీ అది మిగతా వాళ్ళ మనసుని గాయపరచకూడదు కదమ్మా. యోబోవన్ మిత్రులు యోబు దగ్గర ఓపెన్గానే మాట్లాడారు, కానీ అది యోబో హృదయాన్ని బాధించింది కదమ్మా. యోబో అంటున్నారు, వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి నా కళ్ళు చీకటి పగలు దేవుడు వైపే కన్నీరు చిందుతుంది అని. అన్నాల్ భర్త రెండో పెళ్ళం అన్నాల్ మనసు బాధపడేలాగే మాట్లాడింది. ఇద్దరూ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చారు. జెన్సీ, ఒకవేళ మీ వదిన నీ వల్ల దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే ఆ కన్నీరు దేవుడు చూస్తారు కదా, చూసి నీ మీద బాధపడతారు కదమ్మా. కొంతమంది మాటలు సూదితో గుచ్చినట్టే ఉంటుందమ్మా. అలాగే కొంతమంది మాటలు తమాషాకి మాట్లాడినట్టే ఉంటాయి, కానీ అది వినే వాళ్ళ హృదయాన్ని గుచ్చుతుంది. నీ మాటలు కూడా అంతే కదమ్మా. అక్క, అమ్మ ఫోన్ చేస్తున్నారు, నేను మాట్లాడతాను. జ్యోతి అక్క నాటకం చూసారా? ప్రయోజనంగా ఉందా? తరువాత సహోదరి చల్లారాణి అప్పాదురై గారు మీకోసం దేవుని వాక్యాన్ని చెప్పి ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు మీతో మాట్లాడి మీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. యేసుక్రీస్తు యొక్క తియ్యటి నామమున మీ అందరికీ నా ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి యెహోవా ఇచ్చిన ఈ సమయం కొరకు నేను స్తుతిస్తున్నాను, యెహోవాకి స్తోత్రం చెప్తున్నాను. ప్రియమైన వార్లారా, ఈ సంవత్సరం జనవరి నెలలో చివరి వారం సమయంలో ఒక కుటుంబీకులు నన్ను కలవడానికి వచ్చారు. తల్లిదండ్రులు, ఒక కూతురు, ఒక కొడుకు నన్ను చూడ్డానికి వచ్చారు. వచ్చే తల్లిదండ్రులు ఇద్దరూ చెప్పారు, మా ఇద్దరు పిల్లలకి మీరు సలహాలు ఇవ్వాలి. నా కూతురు 10th స్టాండర్డ్ చదువుతుంది. ఈ రోజుల్లో పిల్లలు నేను స్కూలుకి వెళ్ళలేకపోతున్నాను, స్కూలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే చదవడానికి నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. అదేవిధంగా మా కొడుకు కూడా మీరు కాస్త మంచి మాటలు చెప్పాలి, సలహాలు చెప్పాలి అన్నారు. అప్పుడు ఆ కుమార్తెను చూసి నేను అడిగాను, నువ్వు 10th స్టాండర్డ్ చదువుతున్నావు కదమ్మా, ఈ సంవత్సరం నీకు ఇంకో నెలలో నీకు ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయి, నువ్వు ఎందుకు స్కూలుకి వెళ్ళనంటున్నావు, అసలు ఏం జరిగింది అని అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన ఒక కార్యము కన్నీటితో తను చెప్పింది, ఆంటీ నా పక్కనే ఉన్నది మా అన్నయ్య, నన్ను ఎప్పుడు చూసినా ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు అసహ్యంగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నీ జుట్టు సరిగ్గా లేదు, నీ ముక్కు సరిగ్గా లేదు, ఈ విధంగా ఏదో ఒకటి చెప్పి మాటలతో బాధ పెడుతూనే ఉంటాడు. వాడి మాటలు నా హృదయాన్ని గాయపరుస్తూనే ఉంటాయి. ఏదో ఒకసారి చెప్పాడు అంటే పర్వాలేదు, ఒక రోజులో 3 సార్లు గాని 4 సార్లు గాని ఆ మాటని నేను వాడిని చూసి దాటి వెళ్లే సమయంలో చెప్తూ ఉంటాడు. ఇప్పుడేమో నా ఫ్రెండ్స్ ముందే మా అన్నయ్య నన్ను మాటలతో గుచ్చడం, నా మనసు ముక్కలయ్యేలా మాట్లాడడం, కన్నీరు కార్చుకునే విధమైన పరిస్థితి ఏర్పరచడం వల్ల నా ఫ్రెండ్స్ కూడా కొన్నిసార్లు నన్ను చూసి ఇదే విధంగా చెప్తున్నారు. అందువల్ల స్కూలుకి వెళ్ళలేకపోతున్నాను, స్నేహితులని ఫ్రెండ్స్ని చూడలేకపోతున్నాను, నేను ఏకాగ్రతతో కూడా చదవలేకపోతున్నాను, అందువల్ల చదువు వద్దు అనే ఆలోచన నాకొచ్చింది అని చెప్పిన వెంటనే మంచి కుమార్తె, తన యొక్క అన్నయ్య అంటే వాడు మంచి కుమారుడే, వాడిని చూసి అడిగాను. అప్పుడు వాడు చెప్పాడు, అవును తను చెప్పిందంతా నిజమే, నా స్వభావం అంతే, అది మాత్రం కాదు, నాకు టైం పాస్ అవలేదు అంటే నా చెల్లెల్ని ఈ విధంగానే మాటలతో అంటూ బాధ పెడుతూనే ఉంటాను, ఆ మాటలు చెప్పి తనను వేదన పరుస్తాను అని ఆ అబ్బాయి చెప్పిన మాటలు చూడండి, ఇది నాకు ఒక టైం పాస్, అది మాత్రం కాదు, ఆమెని మాటలతో చెప్పి తను ఏడవడం, తను వేదన పడ్డం చూడడం నాకొక సంతోషం, నా స్వభావమే ఇంత, నేను దాన్ని మార్చుకోలేను. ఆ విధంగా వాడు చెప్పాడు. దేవుని సమూహంలో ఇద్దరికీ దేవుడు ఇవ్వమన్న సలహాలు దేవుడే నాకు కృపగా ఇచ్చారు. ఇదే విధంగా చూడండి, ఎన్నో విషయాలని నేను పరిచర్య మార్గంలో ఎదుర్కొన్న కుటుంబాల గురించి నేను చెప్పగలను. ప్రియమైన వార్లారా, ఒకవేళ ఈరోజు కూడా ఇదే విధమైన స్వభావంతో అనేకుల మనసు గాయపడే విధంగా
అనేకులు మీ మాటలతో ఇతరులను గాయపరిచేటువంటి స్వభావంతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే ఆ యొక్క అనుభవాన్ని వదిలి బయటికి రండి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, సామెతలు 21వ అధ్యాయము 23వ వచనం చెబుతుంది, నోటిని నాలుకని భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అయితే మన యొక్క నోటిలో, మన నాలికతో ఇతరుల మనసు గాయపడే విధంగా, ఇతరుల మనసు బాధపెట్టే మాటలు, వేదనపరిచే మాటలు రానివ్వకూడదు. సంఖ్యాకాండము 12వ అధ్యాయాన్ని చూశారంటే మోషేకి విరోధంగా మీరియాము, ఆరోను మాట్లాడుతున్నారు. 12వ అధ్యాయాన్ని చదివి చూశారంటే తెలుసుకోవచ్చు. మోషే గురించి చెప్పబడి ఉంది, మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని రాయబడి ఉంది. అంతేకాదు సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 8వ వచనం చెబుతుంది, దేవుడు చూడండి మోషే గురించి చెబుతున్నారు, వాడు నమ్మకమైనవాడు, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడాను, నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకై మీరు ఎలా భయపడలేదు అని యెహోవానే అడుగుతున్నారు. అయితే ఈ రోజున చూడండి, దేవుడు గురించి భయపడే భయము మనలో కనిపించాలంటే ఇతరులని మనసు వేదన పడేటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇతరులకు విరోధంగా మాట్లాడొద్దని దేవుడే చెప్తున్నారు, చక్కగా చెప్తున్నారు. నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడుటకి మీరెలా భయం లేకుండా ఉన్నారు అని. అయితే యెహోవాకి భయపడే భయంతో ఉండాలి. ఆ దేవుని భయం మనలో కనిపించాలి. అందువల్ల మనం ఇతరులకు విరోధంగా మాట్లాడకూడదు. ఇతరుల మనసు ముక్కలయ్యేటువంటి మాటలు మాట్లాడకూడదు. మన నోటిలో దేవుని ప్రేమతో నింపబడిన మాటలు బయటికి రావాలి. ఇతరుల ఓదార్పునిచ్చే మాటలు బయటికి రావాలి. ఓదార్పునిచ్చే కుమారునిగా, ఓదార్పునిచ్చే కుమార్తెగా, ఓదార్పునిచ్చే తల్లిగా, ఓదార్పునిచ్చే తండ్రిగా మనల్ని యెహోవా ముందు ఉంచారు. మనం మాట్లాడే మాటలు ఇతరుల మనసుని సంతోషపరచాలి. అది మాత్రం కాదు, ఇతరుల మనసు గాయపడి ఉంటే మన యొక్క మాటలు వారి మనస్సుని ఓదార్చే మాటలుగా ఉండాలి, గాయాన్ని మాన్పే మాటలుగా ఉండాలి. దానిని యెహోవా ఎదురుచూస్తున్నారు. కొందరు చెప్తారు చూడండి, నాకే ఇన్ని బాధలు, నాకే ఇన్ని సమస్యలు, కాని ఇన్ని ఇబ్బందుల్లోనూ ఒక ఓదార్చే మాట దొరకదాని వారి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు నన్ను చూసి ఏం చెప్పారు అంటే, నువ్వు చేసిన పాపం వల్లే నీకు ఈ బాధలు, సమస్యలు, నీలో ఒక విశ్వాసం లేదు, నువ్వు ఇంకా దేవుని సమూహంలో వేచి ఉండి ప్రార్థన చేయలేదు. ఇలా ఒక ఓదార్పునిచ్చే మాటలు విందాము అని వెళ్లిన నన్ను ఇటువంటి మాటలతో కొరత చెబుతూ నిందిస్తూ ఉంటారు. నేను వెళ్ళాను, ఓదార్పు దొరుకుద్ది అని అక్కడికి వెళితే వేదన కంటే అధిక వేదనతో నేను తిరిగొచ్చాను. ఆ విధంగా చెప్తారు. ప్రియమైన వార్లారా, మనకి ఓదార్పు ఇచ్చే మాటలు రావా? వారి నోటి నుండి ఒక మాట విననా? అలా ఉన్న ప్రజలకి యెహోవా కృపతో మనల్ని రక్షించి ఉన్నారు. అదేలా ఓదార్పునిచ్చే మాటలు చెప్పి వారిని ఓదార్చే విధంగా, వారిని ధైర్యపరిచే విధంగా, వారిని యెహోవాలో బలపరిచే విధంగా, యెహోవా నామమున వారు ఉంచిన విశ్వాసములో బలపడే విధం యెహోవా మన నుండి ఎదురుచూస్తున్నారు. ఈ రోజుకి ప్రియమైన వార్లారా, ఆ అనుభవాన్ని పొందే విధంగా యెహోవా సమూహంలో ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్తుంది, తన నోటిని మాటని కాపాడుకునేవాడు తన ప్రాణాన్ని ఆపద నుండి కాపాడుకుంటున్నాడు. అయితే ఆపద రాకుండా దేవుని సమూహంలో, దేవుడా నా నోటి మాటను మీరు బాధ్యత తీసుకోండి, దేవుడా నా నోటి నుండి ఇష్టం లేని ఒక మాట కూడా రాకూడదు, మీకు చిత్తం లేని మాట నేను మాట్లాడకూడదు, నా మాట ఇతరులను ఓదార్చాలి. దేవుని సమూహంలో ప్రతిరోజు ఈ విధంగా ప్రార్థించండి. ఎవరితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నది నాకు నేర్పించండి. నాలో నా సొంత జ్ఞానము, నా సొంత బలం అంటూ ఏమీ లేదు దేవుడా, నన్ను పూర్తిగా మీరే పాలించండి అలా అడగాలి. ఇతరులు నన్ను చూసి చెప్పాలి, మీ మాటలు నన్ను ఓదార్చాయి, మీ మాటలు నన్ను ధైర్యపరిచాయి. అలా చెప్పే విధమైన సాక్ష్యాన్ని నేను వినాలి దేవుడా అని దేవుని వద్ద అలాగే అర్పించి ప్రార్థించి మనం ధ్యానించేటప్పుడు యెహోవా మన బాధ్యతని తీసుకుంటారు. మనలో కొందరు ఈ విధంగా చెప్తారు, నా స్వభావం ఇంతే, నేను మారలేకపోతున్నాను. యెహోవా ఖచ్చితంగా మార్చగలరు. బలం వల్ల కాదు, పరాక్రమం వల్ల కాదు, యెహోవా ఆత్మ అయిన వారు అన్నీ చేయగలరు. అయితే పరిశుద్ధ ఆత్మ అయిన వారి యొక్క హస్తంలో ఆత్మ అయిన వారు నా బాధ్యత తీసుకోండి. నేను ఈరోజు ఎవరిని కలవాలో వాళ్ళని చూడాలి, ఎవరితో మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అది మీరే బాధ్యత తీసుకోండి అని చెప్పి దేవుని చేతికి పూర్తిగా అప్పగించామంటే యెహోవా యొక్క పరిశుద్ధ ఆత్మ పాలిస్తూ ఉంటుంది. మన వాక్యాలు మనల్ని ఓదార్స్తూ ఉంటాయి, మనకి ఆశ్చర్యాన్ని ఇస్తుంది.
ఈ రోజుకి పరిచర్య మార్గంలో గొప్పగా చెప్పట్లేదు, దేవుని నా మహిమ కొరకు చెప్తున్నాను. ఓదార్పునిచ్చే మాటల్ని యెహోవా ఇచ్చి వారిని ఓదార్చమని పంపించేటప్పుడు ఏదో ఒక రోజున వస్తారు. ఇంకా నయమే, ఓదార్పునిచ్చే మాటని యెహోవా మీ ద్వారా మాకు ఇచ్చారు. లేదంటే నేను ఎటువంటి తీర్మానం తీసుకున్నాను అంటే చాలు, ఈ ఇబ్బందుల సమస్యల మధ్యలో బ్రతికి ప్రయోజనం ఏముంది, ఆత్మహత్య చేసుకుందాం, జీవితాన్ని అంతం చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చాను. కానీ యెహోవా ఆత్మ అయిన వారు మీ మీదకొచ్చి మాట్లాడిన మాటల వలన ఊరట చెందాను, బలం పొందాను. ఈరోజు యెహోవాలో విశ్వాసంగా ఉన్న నన్ను యెహోవాని గౌరవించి ఉన్నారు, నన్ను ఆశీర్వదించారు అని చెప్పే విధమైన కృపను యెహోవా ఇచ్చారు. అది నా సామర్థ్యం కాదు, ఇది నా గొప్పతనం కాదు, నా జ్ఞానం కాదు. దేవుని సమూహంలో ప్రతిరోజు దేవుని వద్ద నన్ను అర్పించుకుని ప్రార్థిస్తూ ఉంటాను. దేవుడా, నన్ను పూర్తిగా మీరే పాలించాలి, నా నోటి మాటలను మీరు బాధ్యత తీసుకోవాలి. ఆ విధంగా దేవుని సమూహంలో మనల్ని అప్పగించినప్పుడు యెహోవా మనల్ని పాలిస్తారు. మన మాటలు ఇతరులను ఓదారుస్తాయి. ఎందుకంటే దేవుడే చెప్తున్నారు, ఒక ఇంటిలోనికి వెళ్లేటప్పుడు సమాధాన వాక్యాలు చెప్పండి. అయితే యెహోవా మన ద్వారా సమాధానం లేని కుటుంబాలు సమాధానాన్ని పొందే విధంగా యెహోవా మనల్ని ఒక ఆశీర్వాదగల పాత్రులుగా ఉంచారు. అయితే మనం యెహోవా మనల్ని చాలా మందికి ఆశీర్వాదంగా ఉంచాలని ఇష్టపడుతున్న యెహోవా చేతికి, దేవుడా, నా మాటలు ఎన్నో కుటుంబాలను ఓదార్చాలి, ఆ కుటుంబంలో ఆశీర్వాదం రావాలి, ఆ విధంగా నన్ను ఉపయోగించండి అని మీరు అర్పించేటప్పుడు యెహోవా ఆ విధంగా మనల్ని ఆశీర్వదిస్తారు, ఉపయోగిస్తారు. ఎందుకంటే పరిచర్య మార్గంలో అటువంటి విషయాలన్నింటినీ దాటి వచ్చే విధంగా కృపని దేవుడిచ్చారు. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీలాగా ఎంతో మంది మీ నోటి మాటల వల్ల సంతోషాన్ని పొంది ఉంటారు. కానీ ఎల్లప్పుడూ ఏదో ఒక రోజున ప్రతి మాట, మన నోటి మాట ఇతరులను సంతోషపరిచేదిగా కనిపించే విధంగా మనం అర్పించి జీవించేటప్పుడు యెహోవా మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ సంతోషం ఒక విశేషమైన సంతోషం. కన్నీటితో ఉన్నారా? వాళ్ళు చెప్తారు, ఓదార్పునిచ్చే దేవుని యొక్క మాటలు చెప్పిన వెంటనే కన్నీటిని తుడిచి పెద్ద ప్రశాంతత, నాకిప్పుడే ఒక సమాధానం, నాకిప్పుడే ఒక ఆనందం, సరే నేను దేవునికి ముందుగా ప్రార్థించి జీవించి చూపిస్తాను. ఆ విధంగా ఒక నమ్మకాన్ని, దేవుడి మీద ఉంచిన విశ్వాసములో బలపడి జీవించాలి. దానికే ఈ కార్యక్రమం చూసేలా యెహోవా మిమ్మల్ని ఈ రోజున దేవుని వాక్యం వినే విధంగా ఒక కృపనిచ్చి ఉన్నారు. మీ ద్వారా ఎంతో మంది మనసు ఊరట పొందుతుంది. మిమ్మల్ని చూసి ఇతరులు చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చూసేలా యెహోవా ఉంచారు. మీ వాక్యమే నన్ను ఓదార్చింది. మీ ద్వారానే దేవుడు ఇచ్చిన వాక్యం వల్ల ఈరోజు మా కుటుంబం సమాధానంగా ఉండి విడిపోకుండా సమాధానంగా ఉన్నాము. కొందరు చెప్తారు, మామగారు చెప్పే మాటలు, అత్తగారు చెప్పే మాటలు, ఆడపడుచు చెప్పే మాటలు, వీటన్నిటి వల్ల మా కుటుంబం విడిపోవడానికి కారణమైంది. ఆ విధంగా ఎన్నో విడిపోయిన కుటుంబాలు దేవుని సమూహంలోనికి ప్రార్థించడానికి వస్తాయి. వాళ్ళు చెప్తారు, వీరి మాటల వల్లే కొందరు కోడలు చెప్తుంటారు, నా భర్త వాళ్ళ అమ్మ మాట విన్నందువల్లే ఈరోజు మా కుటుంబం విడిపోయింది అంటారు. నా మనసు ముక్కలయ్యే విధంగా గుచ్చి గుచ్చి చూపించినందువల్ల, మాటలతో గుచ్చినందువల్ల నేను వాళ్లతో కలిసి జీవించలేకపోయాను. ఆ విధంగా చెప్పి కన్నీరు కార్చే ఎంతో మంది భార్యలను నా పరిచయ జీవితంలో కలిసే విధంగా కృపని యెహోవా ఇచ్చారు. ఈ రోజుకి దేవుని నామము మహిమపడే విధంగా వారిని ఓదార్చే అభిషేకాన్ని యెహోవా ఇచ్చి, యెహోవా ఈ రోజున వారిని బలపరిచి కుటుంబంగా జీవించే కృపను యెహోవా ఇచ్చారు. ప్రియమైన వార్లారా, ఈ రోజున కూడా ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని ఇతరులకు ఆశీర్వాదంగా ఓదార్పుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఈ రోజు ఒక తీర్మానం తీసుకోండి, దేవుడా, నా గర్వం తొలగాలి, నన్ను ఆత్మఫలంతో నింపండి, నా మాటను కాదు మీ మాటను నా నోటినందు ఉంచండి. ఇకపై దేవుడా, నేనెవ్వరినీ వేదనపరచకూడదు, నా మాటలు కూడా ఎవ్వరినీ గాయపరచకూడదు, నా మాటలు ఇతరులను దేవుడా వారి హృదయాన్ని బాధ పెట్టకూడదు. దేవుడా, నేనేమో మీ ప్రియమైన మాటలు మాట్లాడాలి. ఆ విధంగా దేవుని సమూహంలో అర్పించుకోండి, యెహోవా నడిపిస్తారు. మీ ద్వారా యెహోవా నామం మహిమపడును. ఈ రోజున దాని కొరకు ప్రార్థించబోతున్నాం. యెహోవా మన నోటి మాటను బాధ్యత తీసుకునే విధంగా మనల్ని ఒక ఓదార్చే తల్లిగా, ఓదార్చే తండ్రిగా, ఓదార్చే కుమార్తెగా, ఓదార్చే కుమారునిగా యెహోవా ఆశీర్వదించే విధంగా ఎన్నో కుటుంబాలకి ఆశీర్వాదంగా మారేటువంటి ఒక అభిషేకాన్ని యెహోవా ఈ ప్రార్థనా సమయంలో కుమ్మరించాలని మనందరం అర్పించి ప్రార్థించబోతున్నాం. మనం ప్రార్థిద్దాం. స్తోత్రం చెప్తున్నాం రాజా, కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ రోజున యెహోవా ఆత్మీయ అయిన వారు మీరు మాట్లాడిన మాటల కొరకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము, స్తోత్రం చెప్తున్నాము. ప్రతి ఒక్కరి నోటి మాటలను దేవుడా ఈ రోజున పరిశుద్ధం చెయ్యాలని దేవుని ఆత్మ అయిన వారు మా మధ్య ఉన్నందువలన కృప కొరకు కృతజ్ఞతతో స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంతవరకు దేవుడా ఇతరుల మనసును గాయపరిచే మాటలు, ఇతరుల మనసు వేదన పడేటువంటి మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరూ యెహోవా
మీ ప్రార్థనా సమయంలో మాతో ఉన్నందుకు కృతజ్ఞత దేవుడా. నోటి మాటలతో పరిశుద్ధత కనిపించాలయ్యా. వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక్కొక్క హృదయాన్ని ఓదార్చే విధంగా దేవుడా, ప్రతి ఒక్కరి గాయాలు కట్టుపడే విధంగా ప్రతి ఒక్కరిని ఈ రోజున అభిషేకించండి దేవుడా. వారి నోటిని పరిశుద్ధపరచండి దేవుడా. ఈ రోజున అర్పించుకుంటున్న ప్రతి ఒక్కరి ద్వారా యెహోవా నామము మహిమ పడబోతున్నందుకు కృతజ్ఞత. ఈ రోజున ఎవరెవరు అర్పించి ప్రార్థిస్తున్నారో వారిని ఇకపై వచ్చే రోజులలో చూసేటప్పుడు మీ వాక్యం వల్ల బలపడ్డాను, మీ ద్వారా యెహోవా వాక్యము మాకు చేరింది, ఆ వాక్యం మమ్మల్ని ధైర్యపరిచింది, ఆ వాక్యం మమ్మల్ని బలపరిచింది, ఆ వాక్యం వల్లే ఈ రోజున మేము కుటుంబంగా జీవిస్తున్నాము, ఆ వాక్యం వల్లే యెహోవా ఒక విశ్వాసంతో మమ్మల్ని బలపరిచారని చెప్పే విధంగా యెహోవా మీరు ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నందుకు కృతజ్ఞత. మీ అభిషేకం దిగుతున్నందుకు కృతజ్ఞత. యెహోవా మార్పులను ఏర్పరుస్తున్నందువల్ల కృతజ్ఞత. మీ నామం మహిమ పడబోతున్నందుకు కృతజ్ఞత. మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రం చెప్తున్నాం రాజా. ఆ విధంగా దేవుడా నాతో కలిసి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని మీరు బాధ్యత తీసుకున్నందుకు కొరకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాం రాజా. స్తుతిస్తున్నాము, స్తోత్రం చెప్తున్నాము దేవుడా. ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ నామాన్ని వారు మహిమపరుస్తూ ఉంటారు. యేసు ద్వారా మా ప్రార్థన వినే మంచి తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ రోజున అర్పించి ప్రార్థన చేశాం. అర్పణలో దృఢంగా ఉందాం. ప్రతిరోజు యెహోవా సమూహంలో మిమ్మల్ని మీరు అర్పించుకోండి. మీకు నచ్చిన మాటలు మాట్లాడాలి, మీకు నచ్చిన వారిని కలవాలి, మీకు నచ్చిన వారితో మాట్లాడాలి. ఆ అర్పణతో జీవించండి. ప్రతిరోజు మీ కన్నులు ఆశ్చర్యపడే విధంగా అనేకులను సాక్షులుగా యెహోవా పంపుతారు. మీ మాట వల్లే ఆశీర్వాదాన్ని పొందాను, మీ మాట వల్లే ఆనందంగా ఉన్నాను అని చెప్పే విధంగా యెహోవా ఆయనే మిమ్మల్ని ఉపయోగిస్తూ ఉంటారు. మీ ద్వారా యెహోవా నామం మహిమపడెను. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని నమ్ముతున్నాం. మీరు పొందిన మేళ్లను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమం ఇదే సమయంలో కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.